యెషూవాని గురించి కూడా యెషూవా టెస్టమెంట్ అని ఒకటి బయలుదేరి వాళ్ళు కూడా జీసస్ ఈజ్ నాట్ గాడ్ అని చెప్పేటోళ్ళు బయలుదేరారు. బందర్రా వాళ్ళు కూడా యేసు దేవుడు కాదని నాతోనే చెబుతున్నాడు ముఖం మీద, పోయిపోయి నాతోని. వామ్మో, యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదంటున్నాడు. నేనన్నా నువ్వు మనిషి కుమారుడివే కానీ మనిషివి కాదని చెప్పాను. లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు, నాకు ఫోన్ చేయలేదు. MIG 877లో వచ్చాడు, 10 రోజులు ఉన్నాడు నా దగ్గర. యేసు దేవుడు కదా అంటున్నాడు, పోయిపోయి నాతో చెప్తున్నాడు. అరే ఎంత రాంగ్ నెంబర్ నీకు తగిలింది. అలాగే బ్రదర్, ఒప్పుకుంటాను, మీరు మనిషి కొడుకే కానీ మనిషి కాదని నిజం. మనిషి కొడుకు మనిషే కదా, మరి దేవుని కొడుకు దేవుడు ఎందుకు కాదు? నీ పాయింటే అంటే లేచి వెళ్ళిపోయాడు. ఇక యేసు దేవుడు కాదన్న తిక్కలోళ్ళందరినీ నేను అడుగుతున్నా, మీరు చెప్పే సువార్త ఏంటి? ఒక ముస్లిముకు, ఒక హిందువుకు మీరు చెప్పే సువార్త ఏంటి? ఒక మిత్రుడు కనపడ్డాడు, ముస్లిం మిత్రుడు, హిందూ మిత్రుడు, స్నేహితుడు, అతనికి సువార్త ఏమని చెబుతారు? బ్రదరు నేను మీకు సువార్త చెప్తాను, యేసు దేవుడు కాదు అంటారు అనుకోండి. ఆ ముస్లిమ్స్ ఏమంటే అవును బ్రదర్, మొదటి నుంచి అదే కదా మేము చెప్తున్నాం, అందుకే మేము అల్లాహ్ని నమ్ముకున్నాం కదా, యేసు దేవుడు కాదు. కరెక్ట్, మాకు తెలుసు, మీకు ఇప్పుడు తెలిసినట్టుంది, మాకు ప్రవక్త గారే చెప్పారు అని చెప్పారు. ఒక హిందువు దగ్గరికి వెళ్ళి వెళ్ళు యేసు దేవుడు కాదు అన్నారనుకో, వాళ్ళు ఏమంటారు? అవును సార్ కరెక్టే, మీకు ఎప్పుడు తెలిసిందా? మాకు అందుకే ఆయన కాదు, ఒక్కోటి దేవతలు ఉన్నారని వీళ్ళు చెప్తారు. యేసు దేవుడు కాదు అన్నోడు చెప్పడానికి సువార్త లేదు. గనుక నువ్వు సువార్త చెప్పాలంటే సర్వదేశములారా శ్రీ యేసే దేవుడిని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు దేవుడు కాకపోతే ఇక ఏంద్రా నువ్వు చెప్పే సువార్త? యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడికి అదంతా ఓకే సార్, అది యేసు దేవుడు కాదని మాకు తెలుసు కనుకనే మేము ముక్కోటి దేవతల్ని పెట్టుకున్నాం. యేసు దేవుడు కాదని మాకు తెలుసు కనుక మేము అల్లాహ్ని ఆరాధిస్తున్నాం. యేసు దేవుడు కాదని ఇప్పుడు నీకు తెలిసిందేమో, మొదటి నుంచి మాకు తెలుసు కదా, అందుకే మేము ఆ మతంలో లేవంటారు. ఏం సువార్త చెబుతావు? నువ్వు చెప్పే సువార్త అవతల వాడు వినాలంటే నువ్వు ఒక్కటే మాట చెప్పాలి, యేసు క్రీస్తు అందరికీ దేవుడు, సర్వదేశములకు దేవుడు, అన్ని కులముల వాళ్ళకు, అన్ని మతముల వాళ్ళకు ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.